ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నా. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తున్నా. చూడండి, వంకాయ, ములంకాడ, టొమాటోస్తో ఒక మంచి రెసిపీ చేయబోతున్నాను. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, ములంకాడలు, వంకాయలు ఈ విధంగా కట్ చేసి పెట్టుకోండి. చూడండి, స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ హీట్ చేసుకుందాం. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకుందాం. చూడండి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు ములంకాడలు, వంకాయలు వేయించుకుందాం. ఇవి ముందుగా యాడ్ చేసుకోవడం వల్ల త్వరగా కుక్ అవుతుంది. అట్ ద సేమ్ టైం టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా లో ఫ్లేమ్లో ఒక 5 to 10 minutes సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకుందాం. చూడండి, వంకాయలును డ్రమ్ స్టిక్ ఇప్పుడు సాఫ్ట్గా కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు జింజర్ గార్లిక్, కర్రీ లీవ్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ వీటిని వేయించుకుందాం. వన్స్ ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయిన తర్వాత నెక్స్ట్ ఆనియన్స్ వేయించుకుందాం. జస్ట్ ఆనియన్స్ సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఈ వెజిటేబుల్స్ ఇలా ఆయిల్లో కుక్ చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. సో అందుకనే నేను ఎక్కువగా వెజిటేబుల్స్ అన్నీ ఆయిల్ ఫ్రై అయిన తర్వాతే ఆనియన్స్ ఫ్రైస్ యాడ్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఆనియన్స్ త్వరగా సాఫ్ట్ అయిపోతాయి. చూడండి, ఇప్పుడు సాఫ్ట్గా అయిపోయింది కదా ఆనియన్స్. ఇప్పుడు టొమాటోస్ యాడ్ చేసుకుందాం. టొమాటోస్ కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఒక 5 minutes కుక్ చేసుకుందాం. ఈ విధంగా చేసుకోవడం వల్ల ఫాస్ట్గా కర్రీ కుక్ అయిపోద్ది. లిడ్ క్లోజ్ చేసుకోవడం వల్ల టొమాటోస్ ఫాస్ట్గా కుక్ అయిపోతాయి. చూడండి, ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూద్దాం. ఎస్, టొమాటోస్ అన్నీ సాఫ్ట్గా కుక్ అయిపోయింది. చూడండి, ముందు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం యాడ్ చేస్తున్నాను. ఈ సాల్ట్లో వెజ్జెస్ అన్నీ బాగా కుక్ అవ్వాలి. ఎందుకంటే సాల్ట్ ఫుల్గా అబ్జర్వ్ చేస్తుంది అనమాట. వెయిట్ విధంగా లిడ్ క్లోజ్ చేసుకొని కుక్ చేసుకోవడం వల్ల ఇంగ్రీడియంట్స్ అన్నీ వెజిటేబుల్స్ అబ్జర్వ్ చేస్తుంది. చూడండి, ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూద్దాం. ఎస్, కర్రీ అయిపోతుంది. చూడండి, ఇప్పుడే టేస్ట్ చూశాను. నాకైతే వాటర్ కూడా అస్సలు యాడ్ చేయాలనిపించట్లేదు, అంత టేస్టీగా ఉంది. బట్ స్టిల్ కొద్దిగా గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం వాటర్ యాడ్ చేస్తున్నాను. ఓకేనా? ఫైనల్గా 1 spoon సెసమీ సీడ్స్ పౌడర్ యాడ్ చేసుకున్నాను. చూడండి, ఫైనల్గా వెజ్ మసాలా పౌడర్ యాడ్ చేసుకుందాం. ఆల్మోస్ట్ కర్రీ అయిపోయినట్టే. యాక్చువల్లీ ఇది యాడ్ చేసుకోకపోయినా పర్వాలేదు, అంత టేస్టీగా వచ్చిందండి. సో ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసేసుకుందాం. నాకైతే చాలా టేస్టీగా వచ్చిందండి. వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా చేయండి, ట్రై చేయండి, తప్పకుండా మీకు కూడా టేస్టీగా వస్తుంది. చూడండి ఎలా ఉందో, నాకు చాలా టేస్టీగా వచ్చింది.